శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 41వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన ఉందండి. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. చూడండి, పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే. ఆయన విప్రులాయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమయ్యింది. ద్వేషము, స్పర్ధ వంటి అసురి స్వభావము గలవారి యజ్ఞదాన తపః కర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపమైన దత్తస్వామి ఈ యుగములో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడట. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహాత్మ్యము తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యము కూడా తెలిపాడు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకి తెలిపాడు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడట. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో కూడా మనం చూడవచ్చు. చూసారా? మరి కథారంభంలో కొంచెం చెప్పుకుందామండి. నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటూ ఉంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యము పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు నా పూర్వపుణ్యము వలన అట్టి మీ దర్శన భాగ్యము కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు సిద్ధయోగి. ఇలా చెప్పసాగారటండి. మరి మనం కథమాది రేపు తెలుసుకుందామంటే అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.